ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి, ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్ని మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే కుట్రలను ఛేదించి, కుతంత్రాలను అధిగమించి, దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి, ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కరించబడ్డ రోజు మన జూన్ 2, 2014. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, 14 ఏళ్ల అరుపెరుగని పోరాటం ఫలించిన రోజు ఇది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. సింహగర్జన చేసిన రోజు మే 17, 2001. ఆ రోజు కేసీఆర్ గారు నోటెమ్మడ వచ్చిన మాట, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం, కానీ నేను గనక ఒకవేళ తప్పుకుంటే ఈ ఉద్యమం నుండి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకిస్తున్నా అనే ధీరోదాత్తుడు కేసీఆర్ గారు. అట్లాగే పదవీ త్యాగాలు కాదు, కేంద్ర మంత్రి, పార్లమెంటు, శాసనసభ సభ్యత్వము, డిప్యూటీ స్పీకర్, ఇది కాదు, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోతే సరే. ఇవాళ